హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. 2026 మార్చిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తమిళగ వెట్రి కజిగం అధినేత నటుడు విజయ్ ఏడాది ముందే అన్ని రాజకీయ పార్టీలకు దీటుగా ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. టీవీకే వార్షికోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా మహాబలిపురంలో ఫిబ్రవరి 26న నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో విజయ్ మాట్లాడుతూ వేదికపై ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని పరిచయం చేస్తూ ఆయన వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారని ప్రకటించారు. ఇటీవల చెన్నైలో విజయ్ను కలిసిన ప్రశాంత్ కిషోర్ విజయ్తో కలిసి ఎన్నికల్లో పనిచేయడానికి అంగీకరించారు. ఈ సభలో టీవీకే అధినేత విజయ్ మాట్లాడుతూ తమిళనాడుపై కేంద్రం హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని నవ్వుతూనే కేంద్రానికి చురకలంటించారు. ఈ సభలో వేదికపై పెరియార్ రామస్వామి ఫోటో ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రజల ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా పెరియార్ రామస్వామి ఆశయాలకు అనుగుణంగా టీవీకే పార్టీ పనిచేస్తుందని విజయ్ అన్నారు. 1938లో తమిళనాడు పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తమిళనాడు తమిళుల కోసమే అనే నినాదాన్ని మొదట పెరియార్ ఈవి రామస్వామి ఉపయోగించారన్న విషయాన్ని వేదికపై పెరియార్ ఫోటో ఏర్పాటు చేసి మరి తమిళ ప్రజలకు మరోసారి గుర్తు చేశాడు విజయ్. ఇక టీవీకే పార్టీ నిర్వహించిన వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిషోర్ ప్రసంగించారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఘన విజయాలు అందించిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి తమిళనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తన ఉపన్యాసంలో పదే పదే ప్రస్తావించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయానికి ధోని ఎంతగా శ్రమించారో అంతే దీటుగా తాను టీవీకే పార్టీని ఎన్నికల్లో గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని, అలాంటప్పుడు తాను ధోని కంటే ఎక్కువగా పాపులర్ అయిపోతాను కదా అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయ్ ఫ్యాన్స్ టీవీకే రాజకీయ శ్రేణుల నుంచి విశేష స్పందన వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీవీకే కార్యకర్తలు ధైర్యం, కరుణ, నిబద్ధతతో పార్టీ విజయానికి పనిచేయాలని కోరారు. గుజరాత్ మోడల్ కంటే తమిళనాడు మోడలే దేశానికి ఆదర్శప్రాయంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రం హిందీ భాషని విద్యా సంస్థల్లో బలవంతంగా రుద్దొద్దని, ఆసక్తి ఉన్న విద్యార్థులు సిబిఎస్ స్కూల్స్లో చేరతారని, తమిళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో హిందీ భాషని బలవంతంగా రుద్దొద్దని కేంద్రానికి చురకలంటించారు. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక ప్రముఖ ఛానల్ లోగో లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారతదేశంలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు వేరు కాదని మాట్లాడడం వెనుక తమిళ రాజకీయాల్లో ఎప్పటి నుంచో చర్చకు వస్తున్న హిందీ భాష గురించి పవన్ మాట్లాడారు అని, కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారా అన్న చర్చ కూడా ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది. మరోవైపు గత ఏడాది సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటిదంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఎన్ఈపీ గురించి ప్రస్తావించారా లేదా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించా అన్న చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. త్రిభాషా విధానంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కారు మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జాతీయ విద్యా విధానం ద్వారా తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని డిఎంకే ఆరోపిస్తుంది. దీనికి నిరసనగా ఎక్స్లో గెట్అవుట్ మోదీ అంటూ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెట్అవుట్ స్టాలిన్ అంటూ ప్రచారాన్ని అందుకున్నారు. ఈ విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్ఈసీ అమలుకు ఒప్పుకుంటే 2000 కోట్ల నిధులను విడుదల చేస్తామని కేంద్రం పరోక్షంగా వార్నింగ్ ఇస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడుతున్నారు. అయితే 10,000 కోట్లు ఇచ్చిన ఆ విద్యా విధానాన్ని తాము అమలు పరిచే ప్రసక్తే లేదని స్టాలిన్ మొండి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో విజయ్ మాత్రం ఏకంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు లేకుండానే గెట్అవుట్ హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు.